పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు ధ్యానాంశం ఏంటంటే దేవుని ఆత్మీయ ఆదరణ మాటలు. దేవుని ఆత్మీయ ఆదరణ మాటలు ఒక కొద్ది నిమిషాల్లో మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానం అదేంటంటే త్రోవ తప్పిన ఉపమానం. త్రోవ తప్పిన గొర్రె ఉపమానం. పిల్లలు ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. అంటే ఆ గొర్రె యొక్క ఆలోచన ఏంటంటే బయట ఎక్కువ ఆనందము సంతోషం ఉంది, ఎక్కువ విలువైనటువంటి దొరుకుతాయి అని ఎంతో ఆశతో ఆ యొక్క మంద నుంచి అది తప్పిపోయింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అలా తప్పిపోయినటువంటి గొర్రెలను ఆదరిస్తారని, అలా చెదిరిపోయిన గొర్రెలను ప్రేమిస్తారని. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రావడం వల్ల ముఖ్యమైన కారణం ఏంటంటే నశించిపోతున్న వారిని బతికి రక్షించడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపాత్ముల కొరకు ఆయన వచ్చాడు. వ్యాధిగ్రస్తులకు వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఒక వ్యక్తి సహజంగా ఏమని ఆలోచిస్తాడంటే దేవుని విశ్వసించినప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, కొత్తగా దేవుని విషయాల పట్ల ఆసక్తి శ్రద్ధ వహించినప్పుడు చాలా భక్తిగా, చాలా విశ్వాసంతో తను జీవిస్తూ ఉంటాడు. అయితే ఒకానొక సమయమునకు దేవుని మీద ఆ వ్యక్తికి విశ్వాసం అనేది తక్కువ అవ్వడము, సన్నగిల్లడము, విశ్వాసంలో అతడు క్షీణించి ఆ విశ్వాసంలో తగ్గిన తర్వాత లోకంలోకి పడిపోతున్నాడు. అంటే లోకంలో పడిపోవడం వల్ల తన విశ్వాసం అనేది తగ్గిపోయింది. అయితే దేవుని విడిచిపెట్టాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు, సన్నిధి ఆ యొక్క విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి లోకంలో పడిపోయాడు. అయితే పడిపోయినటువంటి వ్యక్తి ఎటువంటి సహాయం దొరకనప్పుడు, ఒక ఘోరమైనటువంటి పరిస్థితిలో అతడు చిక్కుకున్నప్పుడు, తన యొక్క ఆరోగ్యం క్షీణించినప్పుడు, వారి యొక్క బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికుల నుండి ఎటువంటి ఆదరణ సహాయం దొరకనప్పుడు అతడు ఏమని ఆలోచిస్తాడంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నా యొక్క మొర దేవుడు వింటాడా, నేను వేడుకలు చేస్తే ఆయన ఆలిస్తాడా, జవాబిస్తాడా, ప్రతిఫలం ఇస్తాడా అని ఒక సందేహం అనేది ఆ వ్యక్తుల్లో ఉంటుంది. ప్రియులారా, నేనైతే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అటువంటి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి మీద ఆధిపత్యము దేవుడికి ఉంది. ఆయన యొక్క ప్రియ బిడ్డలము, ఆయన యొక్క ప్రియ కుమారులము, ఆయన యొక్క ప్రియ కుమార్తెలము అందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే. అయితే మనము త్రోవ తప్పినా కానీ, చెదిరిపోయినా కానీ ఆయన ఎత్తుకోవడానికి, ఆయన చేర్చుకోవడానికి, ఆయన ప్రేమ పంచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన అంటున్నారు, అలసిపోయిన సమస్త జనులారా, అలసి సొలసిన సమస్త జనులారా, నా ఇంటికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారం ఏదైతే ఉందో నా మీద పంపండి, నేను మోస్తాను అని ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమతో పిలుస్తున్నాడు. చూడండి, వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ వ్రాయబడి ఉంటుంది. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారమన్నీ ఆయనపై మోపుడు. మన పట్ల ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల శ్రద్ధ వహించి ఉన్నాడు. మన విచారాన్ని ఏం చేయాలంటే ఆయన మీద మోపాలి. అలా మోపితే ఆయన మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఎటు నుంచి నీకు సహాయం దొరకని పరిస్థితుల్లో, ఎటు నుంచి నీకు ఆదరణ ఓదార్పు దొరకనటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆలోచనకర్త, సమాధానమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు దేవుడు. మనకు అన్ని వేళలా ఆయన దగ్గరలోనే, చేరువలోనే ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 33వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఏమంటుందంటే,
మీరు పిలిస్తే నేను పలుకుతాను. మీరు మీరు నన్ను ఎప్పుడైతే పిలుస్తారో నేను మీ దగ్గరలోనే ఉంటానని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరలా మనము ఆయన ప్రతి తిరిగితే ఆయన మనం ఆదరించడానికి, మనల్ని అన్ని విధాలుగా సంహరించడానికి, సంరక్షణ దయచేయడానికి ఆయన చేరువలోనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవాదేవుడు మన హృదయంలో భద్రపరచును గాక.